సీజనల్ వ్యాధులు ప్రబలకుండా క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి వారు ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించడం హర్షించదగ్గ విషయమని చైర్మన్ డాక్టర్ షణ్ముగం మహాలింగం పేర్కొన్నారు. ప్రజలు ఇటు సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిచ్పల్లి మండలంలోని మెంట్రస్పల్లి గ్రామంలో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి డిచ్పల్లి వారి ఆధ్వర్యంలో మరియు ఐఎంఏ నిజామాబాద్ వారి సహకారంతో గ్రామీణ ప్రజలకు ఉచిత మెగా వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ షణ్ముగం మహాలింగం గారు హాజరయ్యారు. ఆరోగ్య శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వైద్యులు మరియు ఐఎంఏ వారి సహకారంతో డెంగీ మరియు మలేరియా సీజనల్ వ్యాధులు విజృంభించే సమయంలో దృఢ సంకల్పంతో మెంట్రస్పల్లి గ్రామంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించడం ఎంతో ముందు చూపుతో కూడుకున్నదని, వారి సేవలు అభినందనీయమని, సీజనల్ వ్యాధులపై ప్రజలు అవగాహన కలిగే జబ్బులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అనంతరం క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ డైరెక్టర్ అండ్ ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ అజ్జ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, త్వరలో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ మరియు ఆసుపత్రి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని, చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు ఆసుపత్రి యొక్క వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తెలంగాణలో మళ్లీ కరోనా వైరస్ వ్యాపిస్తోందని, 4 రోజులుగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధ, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, రుచి, వాసన లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప వైద్యులను సంప్రదించి వైరస్ రాకుండా ఉండటానికే తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి పరిసరాల పరిశుభ్రత ఉంచే తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. అనంతరం వివిధ రకాల స్పెషలిస్ట్ వైద్యులు రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా 30,000 విలువ గల మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ డైరెక్టర్ అండ్ ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ అజ్జ శ్రీనివాస్, మత్తు వైద్యులు డాక్టర్ పాండు, డాక్టర్ మోతిలాల్, జనరల్ సర్జన్, స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ ప్రతిభ, దంత వైద్యులు డాక్టర్ శిల్ప, మానసిక వైద్యులు డాక్టర్ వికాస్, కంటి వైద్యులు డాక్టర్ సుప్రజ, జనరల్ మెడిసిన్ డాక్టర్ హనీష్, పిల్లల వైద్యులు డాక్టర్ శ్రీధర్, మత్తు వైద్యులు డాక్టర్ విశాల్, గ్రామ సర్పంచ్ ల్యాబ్ టెక్నీషియన్లు, కాంగ్రెస్ నాయకులు దేవకరుణ, ఎడ్ల ఆనంద్ ధర్మగౌడ్, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు డాక్టర్ వర్మ, గ్రామ వీడీసీ సభ్యులు, ఆరోగ్య కార్యకర్తలు, రోగులు తదితరులు పాల్గొన్నారు.
Sir, I want to give one message. Journalist. Yes. You there, sir? Come. Very good. Sir, we can organize. So it means God given a green signal. I can go aggressive. Super. అది రేషన్ కార్డు లేదు చెక్ చేసే కార్డు Sir, I want to give one message. Journalist. Yes. You there, sir? Come. Very good. Sir, we can organize. Madam. అందరికీ ఈరోజు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి తరఫున మన మెంట్రాజ్పల్లి విలేజ్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి సంబంధించిన వైద్యులు ఇక్కడ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొంటున్నారు. అనేక స్పెషాలిటీస్లో నుంచి వైద్యులు రావడం జరిగింది. జనరల్ ఫిజిషియన్తో పాటు పీడియాట్రిషియన్ మరియు గైనకాలజీ, ఆప్థమాలజీ, జనరల్ సర్జరీ, డెంటల్ అనేక విభాగాల నుంచి ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో మొదటగా మన ఇక్కడ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ గత 20 సంవత్సరాల నుంచి మూసి ఉండడం జరిగింది. దాన్ని పునరుద్ధరించి ఇప్పుడు హాస్పిటల్ సేవలు అనేది మరియు ఈ రోజు నుంచి మార్క్ చేయడం జరుగుతున్నది. దీంట్లో ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగంగా ఉపయోగించుకొని వాళ్ళ ఆరోగ్య నిమిత్తము మెడికల్ కాలేజ్ హాస్పిటల్కు వచ్చి వాళ్ళు పరీక్షలు నిర్వహించుకొని వాళ్ళ ఆరోగ్యాలని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీంట్లో భాగంగా క్యాంపులో అనేక దీర్ఘకాలిక వ్యాధులను నిర్ధారించడము, సింపుల్ టెస్టులు కొన్ని చేయడం జరుగుతున్నాయి. బ్లడ్ షుగర్ టెస్టులు మరియు ఐస్ సంబంధించిన పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా డెంటల్ కూడా పళ్ళకు సంబంధించిన ఏమైనా వ్యాధులు ఉంటే కూడా డెంటిస్టులు చెక్ చేస్తున్నారు. గైనక్ ప్రాబ్లమ్స్ కూడా గైనకాలజిస్టులు వాళ్ళకు చూసి వాళ్ళకు సరైన చికిత్స మరియు సూచనలు, దాంతోపాటు వాళ్ళ దీర్ఘకాలిక వ్యాధులను కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి సరైన సూచనలు మరియు ఇన్వెస్టిగేషన్తో పాటు సరైన ట్రీట్మెంటు మందులు కూడా విశేషంగా పంపిణీ చేస్తున్నాము. కొన్ని అత్యవసర మందులు ఇప్పుడైతే ఇవ్వడం జరుగుతుంది. మిగతా మందులు అన్నీ అక్కడ కాలేజ్ హాస్పిటల్లో వీరు వచ్చి మెరుగైన వైద్య సేవలు మరియు పరీక్షలు అక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మీరు ప్రజలందరూ సద్వినియోగంగా ఉపయోగించుకోవాలి. ఈ మెడికల్ కాలేజ్ డిచ్పల్లి మన నిజామాబాద్లో ఫస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ గత 2 దశాబ్దాల కాలంగా మూతపడింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తున్నాము. ఈ ప్రాంత ప్రజలకు ఇది ఒక పెద్ద శుభవార్త మరియు వాళ్ళు వైద్య సేవలని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరూ తన ఆరోగ్యమే మహాభాగ్యము, ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోవాలను. ఇప్పుడు మళ్ళీ కరోనా వ్యాధి అనేది తీవ్రత చెందుతుందని కొన్ని ప్రదేశాలలో చూస్తున్నాము. మళ్ళీ కోవిడ్ నామ్స్
అంటే మనం స్పేసింగ్ చేసుకోవడం, మాస్క్ వేసుకోవడము, రెగ్యులర్గా హ్యాండ్ క్లీన్ చేసుకోవడము, అప్పుడైతే ముందు కోవిడ్లో ఏవైతే సేఫ్టీ ప్రికాషన్స్ పాటించామో అవన్నీ మళ్ళీ పాటించాల్సిందిగా కోరుతున్నాము ప్రజలందరికీ. ఇప్పుడు వచ్చే తీవ్రత కరోనాది అంత ఎక్కువ లేకుండా పోవచ్చు, అయినను ప్రజలు వాళ్ళు ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఏమైనా వ్యాధి లక్షణాలు, జ్వరము ఎక్కువ ఉండడము, జలుబు దగ్గు తగ్గకపోవడము, 2-3 రోజుల కంటే ఎక్కువ తీవ్ర జ్వరం ఉండడము ఉంటే వాళ్ళు అక్కడ సంబంధిత డాక్టర్లని కలిసి వాళ్ళు వైద్యాన్ని పరీక్షలు నిర్వహించుకొని డిజీజ్ని ఐడెంటిఫై చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోగలరు. మరి ఈ అవకాశం ఇచ్చిన ఈ మన మెంట్రాస్పల్లి గ్రామ పంచాయతీ సభ్యులు, మండలి సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి దీంట్లో మన వైద్య శిబిరానికి విశేషంగా విచ్చేసిన మా డాక్టర్లందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు. మరి పేరున డాక్టర్ సుమన్ ప్యాథాలజిస్ట్ గారు ఉన్నారు, ఈజ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ప్యాథాలజీ. డాక్టర్ పాండు గారు ఉన్నారు, డాక్టర్ సీనియర్ అనస్థీషియాలజిస్ట్ అండ్ మెడికల్ సూపరింటెండెంట్ గారు తను. డాక్టర్ సుమంత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈజ్ లుకింగ్ ఆల్ ద ఆపరేషన్స్. మరి మా చైర్మన్ గారు డాక్టర్ షణ్ముగం మహాలింగం ఈజ్ ఎ రిటైర్డ్ IAS ఆఫీసర్ హూ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ దిస్ ఆల్ సర్వీసెస్. అండ్ సార్ like he has served in various posts in the central government, and he will be our chairman for the Christian Medical College and hospital. He will be looking after all the operations, permissions, etc. And we are come here with a motto, ప్రజా సేవ చేయడానికే మోటోగా ఇక్కడికి మనము హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రానున్న కాలంలో మెరుగైన వైద్య సేవల్ని మేము అందిస్తామని విన్నపించుకుంటున్నాం. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. మెంట్రాస్పల్లి గ్రామంలో క్రిస్టియన్ మెడికల్ కాలేజీ పునరుద్ధరించడం చాలా సంతోషం. ఎందుకంటే మెడికల్ కాలేజీ స్థాపించడానికి గ్రామాలలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ఈ 2 దశాబ్దాల కాలంలో క్రిస్టియన్ మెడికల్ కాలేజీ మూతపడిండే. దానికి విచారకరమే, కానీ ఇప్పుడు సంతోషకరం. ఎందుకంటే ఇది మళ్ళీ స్టార్ట్ అయ్యి పేద ప్రజలకు కూడా అందరికీ షుగర్ టెస్టులు కానీ, ప్లస్ చిన్నపిల్లలకు కానీ, డెంటల్ కానీ, సర్జన్స్ కానీ, ఫిజిషియన్ కానీ, కార్డియా కానీ అన్ని సేవలు మెడికల్ కాలేజీలో అందబడుచున్నాయి. ప్రతి ఒక్క గ్రామాలు కూడా ఆ వైద్య సేవను వినియోగించుకొని చాలా ఆనందపడాలా. ఎందుకంటే ఈరోజు మన భారతదేశంలో ఆరోగ్యమే మహాభాగ్యం. అందరు బాగుంటే లక్షలు మన దగ్గర ఉన్నట్టే. అందుకనే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు డాక్టర్ సాబ్ అన్నట్టు కరోనా కూడా మళ్ళీ రిపీట్ అవుతుంది. సర్ది కానీ, దగ్గు కానీ, జ్వరం కానీ, ఇంకేమైనా తుమ్ములు కానీ ఏదన్నా ఉన్నచో డాక్టర్లకు తొందర చూయించుకొని ఆ వైద్యానికి అడ్డుకట్ట వేయాల్సిందిగా మీ అందరినీ కోరుచున్నాను. ఈరోజు శుభ సందర్భం ఏంటంటే ఫస్ట్ మెంట్రాస్పల్లిలో క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ఇక్కడ క్యాంపు పెట్టడం మాకు మెంట్రాస్పల్లి గ్రామంకు చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ ఉన్నవారందరూ ఈ సేవను సద్వినియోగపరచుకోవాలని కోరుచున్నాను. ఇలాంటి సేవలు కూడా మీరు ఎన్నో చేసి మెడికల్ కాలేజీని టాప్లో నిలపవలసిందా మీరందరికీ, డైరెక్టర్లకు, డాక్టర్లకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా శుభాభివందనలు. జై హింద్, జై భారత్. నేడు మన మెంట్రాస్పల్లి గ్రామంలో మరి క్రిస్టియన్ మెడికల్ వైద్య కళాశాల నుండి మరి ఇక్కడికి వచ్చేసినటువంటి డాక్టర్లందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి మా గ్రామంలో ఎలాంటి వ్యాధులు అయినా సోకించిన వారు ఉండి మరి ఉచిత వైద్య శిబిరానికి హాజరై వారు పరీక్షలు చేయించుకున్నట్లయితే వాళ్ళ ఆర్థికంగా కూడా వాళ్ళు కొంచెం మెరుగుపడతారని చెప్పేసి, ఆరోగ్యంగా ఉంటారని కూడా నేను కోరుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా మిత్రురాలు మరి దేవకర్ణ వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. మరి ఆమె కష్టపడి ఈ యొక్క క్యాంపుని ఇక్కడ ఏర్పాటు చేయడంలో ఆమె యొక్క పాత్ర చాలా ఉంది. మరి ఇక్కడ వచ్చినటువంటి ఈ ఏదైతే టెస్టింగ్కి వస్తున్నటువంటి డిసీజ్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా డాక్టర్లకు ముమ్మాట పడకుండా వారి యొక్క రోగాన్ని వారు చెప్పినట్లయితే వారు పరీక్షల ద్వారా వాళ్ళని ఆ యొక్క డిసీజ్ను బయటపెట్టి వాళ్ళకు మెరుగైన వైద్యం చేయడానికి వాళ్ళు ముందుకొస్తున్నారు. మరి ఇట్లాంటి ఉచిత సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా పేరున నేను వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఇంకా గ్రామం చాలా సుమారు 3000 జనాభా ఉంటుంది. మరి ఇంకా ఈ చూయించుకున్న వారు వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా
ప్రోత్సహించి ఇక్కడి గ్రామ పంచాయతీకి పంపే విధంగా చూడాలని కూడా కోరుతున్నాను. మరి ఇంత సమయాన్ని తీసుకొని వచ్చినటువంటి డాక్టర్లకు వాళ్ళ యొక్క శ్రమను కూడా మనము గుర్తించి మరి మనకు చేస్తున్నటువంటి సేవను మనం అభినందనీయము. మరి వారికి కూడా ప్రత్యేక అభినందనలు కూడా. మరి ఇలాంటి వైద్య శిబిరాలు మరి రానున్న రోజుల్లో మరి మనకు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అనగానే మన డిచ్పల్లి మరి మనకు అందుబాటులో అటు మెడికల్ కాలేజ్ ఇటు వైద్యశాల అనేటువంటి ఉన్నటువంటి విషయాన్ని మనము అందరం గుర్తించుకొని అది పూర్తి సద్వినియోగం అమల్లోకి వచ్చినప్పుడు మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చుట్టుపక్కల గ్రామాలు 3 మండలాలకు అది అతి తక్కువ దూరంలోనే ఉన్నది కాబట్టి దాన్ని ఉపయోగించవలసిందిగా సూచనలు ఇచ్చినటువంటి డాక్టర్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన డాక్టర్ అందరికీ పేరు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఈరోజు మెండస్పల్లి గ్రామంలో సిఎంసి మెడికల్ కాలేజ్ నుండి మరి హాస్పిటల్ తరఫున ఫ్రీ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి చాలామంది విచ్చేసినారు. ఎందుకంటే అనేక రోగాలు ఉన్నాయి, మనం నిజామాబాద్ వెళ్ళి చూపించుకోవాలంటే అనేక డబ్బులు కూడా ఖర్చు అవుతాయి కాబట్టి ఇక్కడ ఫ్రీ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. మరి క్యాంపులో అనేక రోగాలు మరి టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా గ్రామ ప్రజలు వినియోగించుకుంటున్నారు. మరి ముఖ్య సంతోషకరమైన విషయం ఏమిటంటే మరి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ కొన్ని సంవత్సరాల నుంచి ఆగిపోయింది కాబట్టి నిలిపివేయబడింది. మళ్ళీ అది పునరుద్ధరించి స్టార్ట్ చేసినారు కాబట్టి మరి ప్రత్యేకంగా డాక్టర్స్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమం మరి జయప్రదం చేయడానికి మరి బీడీ సభ్యులు, గ్రామ సిబ్బంది, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ముఖ్య విషయం మరి ఒకసారి తెలియజేయడం జరుగుతుంది ఏంటంటే ప్రతి ఒక్కరూ మరి ఈ గ్రామ ప్రజలందరూ మరి ఇక్కడ వినియోగించుకోవాలని కోరుతున్నాను. మరి ముందు కూడా ఈ మండలంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను. Occasion, my first of all heartiest congratulations and grateful to our medical fraternity attached to our Christian Medical College and Hospital, Dichipalli. Now we are in the full swing in the Christian Medical College and Hospital at Dichipalli. We are planning to do this type of the camp regularly, hopefully every week, for the benefit of the rural people, for which I am really grateful to the local people, local administration people, giving a full support to our medical team headed by Dr. Srinivas. He is the President, Indian Medical Association, our Nizamabad, and also the Medical Superintendent, Dr. Pandu, heading this great responsibility for running this camp successfully. Our medical superintendent has a vast experience for about 25 years plus. So my request to you, kindly spread this message to entire villages and nearby place. This opportunity, we request you to make use of us, make use of this opportunity. And also other senior doctors like Motilal, Motilal and other senior medical fraternity also here to sit in the line, get a treatment. It's a lovely, a great occasion. It is one of the finest day in my life. The reason I am from Delhi, just I come down to this village, I thought let us start some service along with the total medical fraternity in Nizamabad, for which I got whole lot of support from our medical friends. Really, it gives me a very strong inspiration, and also we feel now committed to do more services like this in the days to come. Now the hospital at Dichipalli, Christian Medical College Hospital Dichipalli, it is open. Now it is a 500 bedded hospital which we are going to develop state-of-the-art facilities in the hospital. Over a period, we are going to develop super multi-speciality hospital in one floor. This is our vision for the benefit of modern medical services to our rural masses. Let them also feel very happy. On this great occasion, I want to request you with open heart, kindly make use of this opportunity and facility. You should encourage us. We should come there. We can deliver the services at your doorstep. With this message,
my sincere thanks to our all colleagues and medical fraternity. I am also requesting you, make use of this type of the facilities and encourage us. We want to see one of the vibrant and health-wise excellent rural economy in this part of the state. My best wishes to everyone, particularly thanks to the village people. Very nice of you. మీరు ఇలాగే వారం Sir, one thing, my request to you, only one request. Don't write anything about us. Write all our medical fraternity. Each and every doctor. This many doctor came here. This many that our paramedical staff come here. This big team came. You have to project our doctors and supporting staff first. Don't write here chairman has come, that man come. No. They are in the field. We want this type of the team for our village. Let us visit everywhere. Okay? This is my humble request to media people. Project and encourage our doctor fraternity. Then they will be excited. Okay? Right. Ask the question.